హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇవాళ అయితే సోమవారం కదండి, కార్తీక సోమవారం. ఎంతమంది టెంపుల్కి వెళ్ళారు? నేనైతే ఇంకా లాస్ట్ వీక్ అవ్వలేదని చెప్పి ఈ వీక్ వెళ్ళాను టెంపుల్కి. ఇంకా ఫస్ట్ అయితే ఇంట్లో దీపం పెట్టేసుకుని మా అమ్మాయిని ఇంకా స్కూల్కి పంపేసి అప్పుడు వెళ్ళాను. ఇక్కడైతే టెంపుల్లో ఉన్న చేపలు చూపిస్తున్నాను మీకు. అవి ఎంత అదృష్టం చేసుకుని ఉంటాయో కదండి. ఎక్కడైనా చెరువుల్లోని కాలువల్లోని కంటే ఉంటాయి చేపలు. ఇక్కడ చక్కగా టెంపుల్లోనే డైరెక్ట్ శివుడి దగ్గరే అవి ఎంతో హ్యాపీగా ఉన్నాయి. చూస్తున్నారా? అవి ఎంత అదృష్టం చేసుకుని ఉంటాయో కదండి. అలా శివుడి దగ్గరే ఉండడం చక్కగా టెంపుల్కి మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే అటు ఇటు 2 శివుడి విగ్రహాలు ఉంటాయి. కింద వాటర్ ఉంటుంది, ఆ వాటర్లో ఉంటాయి ఆ చేపలు. నేను ఎప్పుడు వెళ్ళినా వాటిని కాసేపు అలా చూస్తాను. ఎందుకు ఒకలాంటి హ్యాపీగా ఉంటుంది వాటిని చూస్తుంటే. అవి వేసి అప్పుడే 2-3 ఇయర్స్ అవుతుంది. మరి అప్పటి నుంచి అవే ఉన్నాయో మళ్ళీ మార్చారో తెలియదు. కానీ నేను ఆ చేపలను చూసినప్పుడల్లా అనుకుంటాను, ఇవి ఎంత అదృష్టం చేసుకుని ఉంటాయి, నిజంగా శివుడి దగ్గరికంటే వెళ్ళినాయి కదా అనుకుంటాను. ఇంకేంటి ఫ్రెండ్స్, ఈరోజు ఎవరన్నా టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటే దర్శనం చేసుకోండి. చూడండి ఎంత బాగా చేస్తున్నారో. పాలాభిషేకం, పాలు మొత్తం ఉంటాయి కదండి, ఇంకా పెరుగు, ఇవన్నీ మొత్తం అవన్నీ చేస్తున్నారు. చాలా బాగా చేశారు. ఫస్ట్ అయితే వేరే పంతులు గారు ఉండేవారు, ఇప్పుడు చేంజ్ అయిపోయారు. ఆ పంతులు గారికి ఈ పంతులు గారికి డిఫరెన్స్ ఏంటంటే, ఆయన అయితే లాస్ట్లో శివలింగాన్ని డెకరేషన్ బాగా చేసేవారు, బొట్టు అవి బాగా పెట్టేవారు. ఈ వీళ్ళు కూడా బాగా పెడుతున్నారు, కానీ వాళ్ళని పెట్టింది ఇంకా చాలా బాగా అనిపించేది నాకు. కానీ దర్శనం సరిగా అవ్వనివ్వకుండా మధ్య మధ్యలో అందరూ అడ్డొచ్చేయడమే. ఇంకేం చేస్తాం, టెంపుల్కి వెళ్ళినప్పుడు తప్పదు కదండి. నాకు అనిపిస్తుంది, మనం ఇంట్లో ప్రశాంతంగా పెట్టుకున్న దండమే మనసుకి ఎక్కువ హ్యాపీ ఉందేమో అనుకుంటాను. టెంపుల్కి వెళ్తాం కానీ అసలు కొందరికి అసలే మరి తెలిసి చేస్తారో తెలియక చేస్తారో కానీ శివలింగానికి ఎదురుగుండా వచ్చి నుంచుంటారు. ఎంత ట్రై చేసినా ఒక్కొక్కసారి అస్సలు దర్శనం అవ్వదు. ఇవాళ ఇంకా పర్వాలేదు, కొంతవరకు బాగానే దర్శనం అయ్యింది. మీ అందరూ కూడా దర్శనం చేసుకోండి. టెంపుల్కి ఇవాళ కుదరలేక వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా. నేను ఇంకా లాస్ట్ వీక్ వెళ్ళలేదు. లాస్ట్ వీక్ ఇంకా నాకు పీరియడ్స్ వచ్చిందని చెప్పి వెళ్ళలేదు. ఇంక ఈ వీక్ వెళ్ళాను. ఫాస్టింగ్ అయితే లేనులేండి, చూడాలి నెక్స్ట్ వీక్ ఏమన్నా ఉండడానికి ట్రై చేయాలి. ఇంక ఈ వీక్ అయితే ఫాస్టింగ్ అవి ఏమి లేను. ఇంకేంటి ఫ్రెండ్స్, మీలో ఎంతమంది టెంపుల్కి వెళ్ళారు? వెళ్తే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకా అభిషేకం అవన్నీ అయిపోయాక లాస్ట్లో హారతికి అయితే చూసారు, ఇంకా మరీ దారుణం. ఒక క్యూ పాటించడం లేదు, ఏమీ లేదు. ఇంకెవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు. మీరు కూడా దండం పెట్టుకోండి. నీట్గా తీసాను, చూస్తున్నారు కదా. మొత్తం లాస్ట్ ఎండింగ్లో ఒక క్లిప్ తీసాను, మొత్తం స్వామివారిని రెడీ చేసాక. చూస్తున్నారు కదా. వేరే పంతులు గారు అయితే ఇంకా బాగా చేసేవారు, మరి ఎందుకు చేంజ్ అయిపోయారు, కొత్త పంతులు గారు వచ్చారు ఈసారి. ఇంకేంటి ఫ్రెండ్స్, ఈసారి ఎప్పుడైనా క్లియర్గా మొత్తం టెంపుల్ అంతా తీసి చూపిస్తారు మీకు. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, అంతకంతకి చాలా డెవలప్ అవుతుంది టెంపుల్. చూస్తున్నారు కదా, మొత్తం పూజ అంతా అయిపోయాక లాస్ట్ ఇంకా మా అమ్మాయి కూడా స్కూల్కి వెళ్ళిపోతుంది. రోజు ఇంకా వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పడం అలవాటు అయిపోయింది. ఎంత పని అవ్వినా అవ్వకపోయినా తన ఆటో ఎక్కి తను వెళ్ళాకనే నేను ఏ పనైనా స్టార్ట్ చేసుకుంటాను. అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.